చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా జరుపుకునేదే ఈ దసరా పండుగ. ఈ దసరా పండుగ నియమాలేంటో, ఈ 9 రోజులు మనం పాటించవలసిన విధి విధానాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిగా ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ 9 రోజులు చాలా పవిత్రంగా ఇల్లును ఉంచుకోవాల్సి ఉంటుంది. చినిగిపోయిన వస్త్రాలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మనం ధరించకూడదు. మరియు ఎరుపు కలర్ వస్త్రాలు, పసుపు కలర్ వస్త్రాలు మాత్రమే మనం ధరించవలసి ఉంటుంది. ఆసనం లేకుండా నేల మీద కూర్చొని అసలే పూజ చెయ్యకూడదు. మరియు ఈ 9 రోజులు గోర్లు కట్ చేయడాలు కానీ, జుట్టు కట్ చేసుకోవడాలు కానీ ఇలాంటివి అసలు చెయ్యకూడదు. ఈ 9 రోజులు ఎంతో మౌనంగా ఉంటే మీకే మంచిది. అనవసరమైన గొడవల్లోకి కానీ, అనవసరమైన మాటల్లోకి కానీ వెళ్ళకుండా ఉంటే ఎంతో ఉత్తమము. సో కొందరికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, మరికొందరికి ఉండదు. అది మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంప్రదించి మీరు కలశం పెట్టుకుంటే మీకే మంచిది. అఖండ దీపం చాలామంది పెట్టుకుంటారు ఈ 9 రోజులు. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని అడిగి మీ సమయాన్ని అనుకూలాన్ని బట్టి మనం అఖండ దీపం పెట్టుకోవచ్చు. మరియు 9 రోజులు ఎంతో నిష్టగా భక్తిగా పూజ చేసుకుంటే మీకే మంచిది. మరియు పూజ చేసే ప్రదేశం కూడా చాలా పవిత్రంగా ఉండాలి. మరియు దుర్వాసన వచ్చేలాగా అలాంటి ప్లేసు, అలాంటి ప్రదేశము అమ్మవారికి అసలే నచ్చదు. సో ఈ 9 రోజులు మీరు ఎంతో మౌనంగా, ఎంతో పవిత్రంగా మీరు ఈ పూజ చేసుకుంటే మీకు, మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.